సినీ కార్మికుల సమ్మెపై చిరంజీవి ఇంట్లో గిల్డ్ నిర్మాతల సమావేశం ముగిసింది. టాలీవుడ్ నిర్మాతలు ఇప్పటికే చిరు నివాసానికి వెళ్లారు. సినీ కార్మికుల బంద్ పై చర్చించారు. అల్లు అరవింద్, సుప్రియ, యార్లగడ్డ, మైత్రి రవి, ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ సమావేశంలో పాల్గొన్నారు. ఇటు వేతనాల పెంపు వివాదం, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయాలను నిర్మాతలు వివరించారు. సినీ కార్మికుల సమ్మెపై చిరంజీవి ఇంట్లో గిల్డ్ నిర్మాతల సమావేశం ముగిసింది. ఇటు టాలీవుడ్ నిర్మాతలు ఇప్పటికే చిరు నివాసానికి చేరుకున్నారు. సినీ కార్మికుల బంద్పై చర్చించారు. ఈ సమావేశంలో అల్లు అరవింద్, సుప్రియ, యార్లగడ్డ, మైత్రి రవి, ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ అయితే సమావేశంలో పాల్గొన్నారు. ఇటు వేతనాల పెంపు వివాదం, అలాగే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయాలను నిర్మాతలైతే వివరించారు. వేతనాల పెంపు విషయంలో నిర్మాతల వైఖరిని చిరంజీవి తెలుసుకున్నారు. ఫెడరేషన్ నాయకులతో చర్చించి కార్మికుల అభిప్రాయాల్ని కూడా తెలుసుకోవాలని నిర్ణయించారు. ఇక 2 రోజుల్లోగా సమస్యను సామరస్యంగా పరిష్కరించే దిశగా ప్రయత్నించామని నిర్మాతలకు సూచించారు. సినిమా ఇండస్ట్రీ తరఫున ప్రొడ్యూసర్లందరూ చిరంజీవి గారిని కలిసి సమస్య చెప్పుకోవటానికి, ఇప్పుడు దాకా జరిగింది ఏంటి ఇది అనేది చెప్పుకోవటానికి మేము ఇక్కడ రావడం జరిగింది. చిరంజీవి గారు ఒకటే మాట చెప్పారు, ఇలా సడన్గా షూటింగ్ లాగటం బాధాకరమైన విషయం. అట్ ద సేమ్ టైం మీరు ఒక సైడ్ మీరు చెప్పారు, మీ వెర్షన్ నేను విన్నాను, అదర్ సైడ్ వెర్షన్ కూడా నేను తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆయన సినిమా షూటింగ్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా నేను ఏం మాట్లాడటం అనేది బాగుండదు. అదర్ సైడ్ వెర్షన్ తెలుసుకున్న తర్వాత నేను ఈ 2-3 రోజులు మాత్రం వెయిట్ చేస్తాను. మీరు ఒక సామరస్యంగా ఒక కొలిక్కొచ్చి షూటింగ్లు స్టార్ట్ చేస్తే సరి, లేకపోతే 3 రోజుల తర్వాత వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద డెసిషన్ అనేది ఆ రోజు చెప్తాను. రెడ్డిగా ఈ సమావేశానికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి విజయ్ లవిధర్ అందిస్తారు. విజయ్, మనం చూస్తున్నాం మొత్తానికి చిరంజీవి ఇంట్లో గిల్డ్ నిర్మాతల సమావేశం అయితే ముగిసింది. సో సమావేశంలో ఏమేం చర్చించారు, ఇటు బంద్కి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనుకోవచ్చు? ఎస్ ప్రసన్న, అయితే గత 3 రోజుల నుంచి కూడా ఈ వివాదం అయితే సినీ ఇండస్ట్రీకి సంబంధించి సినీ కార్మికులకు 30% వరకు కూడా వాళ్ళ యొక్క వేతనాలు పెంచాలంటూ కూడా ఈ యొక్క సమ్మెకు దారి తీసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి అయితే ఇప్పటికే ఆ సమ్మెలో పాల్గొన్నటువంటి వారికి మరలా తిరిగి సినిమాలో పనిచేయడానికి అవకాశం కల్పించొద్దంటూ కూడా ఇప్పటికే ప్రొడ్యూసర్స్ అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్ట్లో ఉన్నటువంటి కొంతమంది ప్రొడ్యూసర్స్, అటు సుప్రియ, యార్లగడ్డ కావచ్చు, ముఖ్యంగా అల్లు అరవింద్ గారు కావచ్చు, అలాగే సి కళ్యాణ్ కావచ్చు, అలాగే మిగతా నిర్మాతల బృందం అంతా కూడా ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ కూడా ఈ యొక్క మీటింగ్లో అయితే చిరంజీవి గారితో ఈరోజు మీటింగ్ నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అసలు ఇప్పటికే ఆ విధానానికి గురించి, అంటే వాళ్ళ యొక్క వేతనాల పెంపు గురించి పూర్తిగా చిరంజీవి గారికి అయితే నిర్మాతల బృందం ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి చిరంజీవి గారు కూడా మాట్లాడుతూ స్పందిస్తూ, నేను మీ వైపు ఉన్నటువంటి పూర్తి వాదనను అయితే విన్నాను, కానీ అటు సినీ కార్మికుల నుంచి కూడా నేను వారి బాధలు కూడా తెలుసుకోవాలి కాబట్టి, వారి వాదనను కూడా వినాలి కాబట్టి, వారితో మాట్లాడిన తర్వాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవడానికి మీరైనా సరే కరెక్ట్గా ఉండాలంటూ కూడా నిర్మాతలకు సూచించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే అటు చిన్న ప్రొడ్యూసర్లతో కూడా మాకు పెద్ద ఎత్తున ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయంటూ కూడా సి కళ్యాణ్ మాట్లాడినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి 2-3 రోజుల్లోనే ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా చిరంజీవి గారు ప్రొడ్యూసర్ బృందానికి చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రసన్న.